పాపము నుండి విమోచించడానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది కదా. లేఖనాలు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, ఎందుకు ఈ లోకంలో జన్మించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. పాప నివారణ చేయడానికి, కంప్లీట్గా మరి పాపముల నుండి ప్రజలను విడిపించి రక్షించడానికి ఆయన జన్మించాడు అనే విషయం రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూద్దాం, ఆయన మరి ఎందుకోసం వచ్చాడు అనే విషయం మనం బైబిల్ అందులో చూస్తే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త దయచేసి 12:46 చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని దయచేసి చూద్దాం. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చు. ఎందుకోసం వచ్చాడు చెప్పండి? యేసుక్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు చీకటిలో నిలిచి ఉండకుండానట్లుగా ఆయన లోకమునకు ఎలా వచ్చాడో చెప్పండి? వెలుగుగా వచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది.